అయితే దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి? హౌ టు ఐడెంటిఫై గాడ్స్ విల్, హౌ టు నో గాడ్స్ విల్. ఫస్ట్ మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే, సరెండర్ యువర్ పర్సనల్ లైఫ్ ఆర్ యువర్ పర్సనల్ డిజైర్స్. ఫస్ట్ ఇలా చెప్పాను కదా, దేవుని పిల్లలనేటువంటి అధికారంలోనికి వచ్చేసేయాలి. యేసయ్యను తన సొంత నిజరక్షకునిగా అంగీకరించేసేయాలి. ఫస్ట్ దేవుని చిత్తం మీకు స్పష్టంగా తెలియాలి, అర్థం అవ్వాలి అని అంటే, దేవుని ఆలోచనకు నీకు తెలియాలి, నీకు అది గ్రహించగలగాలి అని అంటే, రక్షణలోనికి రాకుండా కాదు, బాప్తిస్మ అనుభవంలోకి రాకుండా కాదు, ఆయన పిల్లలయ్యే అధికారంలోకి రాకుండా నువ్వు పూర్తిగా గుర్తుపట్టలేవు. నీకు గ్రహింపు కాదు. మొదట నీ వ్యక్తిగత జీవితాన్ని యేసుకు అప్పగించుకోవాలి. సరెండర్ యువర్సెల్ఫ్ టు ద హోలీ స్పిరిట్. నీవు నీ అంతటా నీవే నీ జీవితాన్ని యేసయ్యకు అప్పగించేసుకోవాలి. నీ కోరికలు, నీ ఆలోచన, నీకు సంబంధించిన అంతా కూడా దేవుడికి అప్పగించేసుకోవాలి. రక్షణ పొందాలి. ఫస్ట్ రక్షణ పొందిన తర్వాత ఇక దేవా నీ చిత్తమే నేర్ల జరగాలి. రక్షణ పొందాక యేసయ్య పిల్లలైన తర్వాత మళ్ళా నా ఇష్టం అనేది ఉండకూడదు. రక్షించబడిన ప్రియ దేవుని బిడ్డలారా, నీ పట్ల దేవుని చిత్తం మాత్రమే భూమి మీద జరిగి తీరాలి. అది దేవుని యొక్క ఆలోచన, అది దేవుని యొక్క హృదయ వాంఛ. నిన్ను రక్షించుకుంటే ఆయన చిత్తం ప్రకారం నడిపించడానికి, ఆయన ఆలోచన ప్రకారం నడిపించడానికి అనేది ఈ రోజున గుర్తుపట్టాలి. దేవుని చిత్తాన్ని గ్రహించాలి, తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? రక్షణ పొందాలి. ఆయన కుమారుడుగా, కుమార్తెగా వచ్చేయాలి. ఆయన పిల్లల అధికారమును పొందుకోవాలి. ఆ తరువాత బైబిల్ స్పష్టంగా కంటిన్యూస్గా చదవాల్సిందే. రీడ్ అండ్ మెడిటేట్ ఆన్ గాడ్స్ వర్డ్. బైబిల్ ఖచ్చితంగా చదవాలి. తర్వాత దానిని మెడిటేట్ చేయాలి, ధ్యానించుకుంటూ ఉండాలి. బైబిల్ చదువుతూ ధ్యానించుకుంటూ ఉండాలి. బైబిల్ చదివేసి పక్కన పెట్టేసి మన పనులు మనం చేసుకోవడం కాదు. దేవుని చిత్తం పూర్తిగా గుర్తు పట్టలేదు. చాలా మంది దేవుని బిడ్డలు ఎంతో భక్తి పనులు ఉన్న వాళ్ళు కూడా వారికి ఇంతవరకు ఎంత అనుభవం ఉన్నా, చనిపోయే స్టేజ్లోకి వచ్చినా, వృద్ధాప్యంలోకి వచ్చినా వాళ్ళ పట్ల దేవుని చిత్తం ఏంటి ఇంకా తెలుసుకోవాలా? ఆ గ్రహింపు రావట్లా. పాటలు పాడుతున్నాము, వాక్యం చెప్తున్నాము, ఇంకా అన్ని చేసేస్తున్నాము. ఆ యవ్వన ధనవంతుడు వలె నేను బాల్యం నుంచి అన్ని ఆజ్ఞలు పాటించేస్తున్నాను అనుకుంటున్నారు. దేవుని చిత్తం నెరవేర్చావా? దేవుని చిత్తం ప్రకారం చేస్తున్నావా? నీ పట్ల దేవుని ఆలోచన నెరవేర్చబడుతున్నాయా? అందుకే ఈరోజు వాక్య ధ్యానం పేరేంటి? ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యం బాయ్. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఈరోజు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు పరలోక రాజ్యం అంటారని మురిసిపోకూడదు. పాటలు పాడితే పరలోక రాజ్యం అంటారనుకోకూడదు. రక్షణ పొందినంత మాత్రం పరలోక రాజ్యం ప్రవేశిస్తాడని కాదు. నీకు పరలోక రాజ్యం అనడానికి ఒక టికెట్, ఒక అర్హత, ఒక మెట్టుకు దేవుడు అనుగ్రహించాడు అంటే ఆ తదుపరినంతా దేవుని చిత్తముని ద్వారా నెరవేర్చబడాలి. అలా చేస్తేనే పరలోక రాజ్యం అని ఈ రోజున దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి రక్షించబడిన తర్వాత ఏం చేయాలి? బైబిల్ చదవాలి. ఎన్ని పనులున్నా, ఎంత బిజీ షెడ్యూల్ అయినా, నువ్వు ఎంత ఆఫీసర్ అయినా, ఎంత కలెక్టర్ అయినా, ఎంత సీఎంలు పిఎం అయినా, రక్షించబడిన తర్వాత వాక్యము చదవాలి. దానికి సంబంధించిన టైంలో ధ్యానం చేయాలి. ఏ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడో దాని గురించి ధ్యానం చేయాలి. కాబట్టి రీడ్ అండ్ మెడిటేట్ ఆన్ గాడ్స్ వర్డ్. ఎవరైతే రక్షించబడి దేవుని పిల్లలైనాక బైబిల్ చదవకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా ఉంటున్నారో వారు దేవుని చిత్తాన్ని గుర్తుపట్టలేరు.
పర్టికులర్ టైంను మనం కేటాయించుకొని ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా దేవునితో మాట్లాడాలి. ఏమి ఇవే, ప్రభువా ఈ రోజు నీ చిత్తం ఏంటి, ఈ నెలలో నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, రానున్న కాలంలో ఏం చేయబోతున్నావు, నా పిల్లల పట్ల, నా కుటుంబం పట్ల, నువ్వు నాకు ఇచ్చిన పరిచర్య పట్ల, ఇదిగో నేను చేస్తున్న ఉద్యోగం పట్ల నీ ఉద్దేశం ఏంటి, నీ చిత్తం ఏంటి అని నువ్వు నీకు కేటాయించుకున్న ఆ టైంలో దేవునితో ఈ విషయాలు మాట్లాడుతుంటే, ఆల్రెడీ వాక్యం చదువుతున్నావు, ధ్యానిస్తున్నావు కదా, నువ్వు చదివి ధ్యానించిన దానిలో కూడా దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. అప్పుడు నువ్వు ఈజీగా దేవుని చిత్తం ఏదో, దేవుని ఆలోచన ఏదో గుర్తుపట్టేస్తావు. ప్రార్థన అత్యవసరం. కనీసం గంటకు తగ్గకుండా ప్రార్థన చేయగలగాలి ప్రతిరోజు. నార్మల్ విశ్వాసం. సేవకులైతే ఎన్ని గంటలైన ప్రార్థనలో ధ్యానంలో ఉండాల్సిందే. అదే పని కదా దేవుని ఇచ్చింది. నాలుగవదిగా, సీక్ అదర్ పీపుల్స్ అడ్వైస్, ఫైండ్ మెచ్యూర్ అండ్ డెడికేట్ క్రిస్టియన్స్ ఆర్ పాస్టర్స్, ఆస్క్ దెమ్ వాట్ దే థింక్ యూ షుడ్ డూ. నాలుగోది ఏం చేయాలంట? డెడికేటెడ్ క్రిస్టియన్స్ ఉంటారు. దేవునికి సమర్పించుకొని దేవుని చిత్త ప్రకారం నడిపించబడుతున్న విశ్వాసులు కానీ, పాస్టర్స్ కానీ, నాయకులు కానీ మీకు అందుబాటులో ఉంటే దేవుని చిత్తము గురించి మీరు వారిని అడగవచ్చు, వారి సలహాలు తీసుకోవచ్చు, డిస్కస్ చేయవచ్చు. ఎవరితో? దారికి పోయి ప్రతి దానితో కాదు, సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరితో కాదు, మీకు పైన కనిపించేటువంటి విశ్వాసి భక్తులు, సేవ కనిపించే వాళ్ళతో కాదు. వారిని కూడా పరీక్షించి వారు డెడికేటెడ్ క్రిస్టియన్సా, పాస్టర్స్ కాదా, అవునా, మెచ్యూర్డ్, దేవుని చిత్త విషయంలో మెచ్యూరిటీ కలిగిన వారా కాదా, అసలు వాళ్ళు దేవుని చిత్తం ప్రకారం నడిపించబడుతున్నారా? అయితే వారు నడిపించబడుతున్నారు కనుక మీకు సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. షూర్, వారి అడ్వైసెస్ కూడా మనము తీసుకోవచ్చు దేవుని ప్రేరణ. సో ఈ రీతిగా దేవుని యొక్క చిత్తాన్ని మనము స్పష్టంగా గ్రహించవచ్చు. అపవాది కానీ, మనుషులు కానీ, పరిస్థితులు కానీ మనల్ని దేవుని చిత్త విషయంలో ఇంకా ఎప్పుడు మోసం చేసే అవకాశము వాళ్ళకు ఉండదు. మరి ముఖ్యమైనటువంటి విషయం చెప్తాను. మీరు దేవుని చిత్తాన్ని గుర్తుపట్టాలి అంటే, దేవుని చిత్తము, దేవుని ఆలోచనలు, దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క ఉద్దేశాలు ఎప్పుడు కూడా వాక్యానుసారముగా మాత్రమే ఉంటాయి. ఇది గ్రహించాలి. వాక్యానికి అవతల దేవుని చిత్తము ఉండదు, ఉండదు, ఉండదు. వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారముగా, వాక్యంలో ఉన్నటువంటి అర్థాల రూపంలో దేవుని చిత్తము ఉంటుంది, దేవుని చిత్తం ఉంటుంది. అది ఎలా మీరు గుర్తుపట్టాలి? వాక్యానుసారమని మీకు అర్థం అవ్వాలంటే బైబిల్ చదవాల్సిందే, ధ్యానము చేయాల్సిందే. అప్పుడు మీరు ధ్యానం చేసి చదివిన దాని నుంచి ఆయన మాట్లాడతాడు. నువ్వు ఎవరి దగ్గరికి అడ్వైస్ తీసుకోవడానికి వెళుతున్నావో వాళ్ళ ద్వారా కూడా నువ్వు చదివి ధ్యానం చేసిన దాంతో మాట్లాడతారు. నువ్వు ప్రతిరోజు వెళ్తున్న సంఘం ద్వారా దేవుడు మాట్లాడినవి అక్కడ అడ్వైజెస్ రూపంలో, నీకు వాక్యం రూపంలో దేవుడు నీకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అయితే ఒక సత్యాన్ని మీరు గమనించాలి దేవుడి ప్రియులారా, దేవుని చిత్తం వాక్యానుసారంగా మాత్రమే ఉంటుంది కదా. వాక్యానుసారంగా నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఏ ఆత్మ కూడా దేవుని వాక్యానుసారముగా నడిపించలేదు. నువ్వు వాక్యం తప్పి ప్రవర్తిస్తున్నావా, వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన చేస్తున్నావా అని అంటే పరిశుద్ధాత్మ నడిపింపు నీకు లేదు. వేరే ఆత్మ నడిపింపులోనికి నువ్వు వచ్చేసావు.
వాక్యము ఆ వాక్యానుసారంగా నడిపించడం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు చాలా మందిలో ఈ సందేహాలు ఉంటున్నాయి. నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులు మోసపోయిన వ్యక్తులు ఎవరు కొంతమంది నాకు తెలుసు. కొంతమంది దేవుని చిత్తమే కానీ పాపంలో పడిపోయారు. దేవుని చిత్తమే ఇది, దేవుడే నడిపిస్తున్నాడని దేవుని మార్గం నుంచి పూర్తిగా తొలగిపోయి నాశనకరమైన కొండలో కూడా పడిపోతూ ఉన్నారు. అందుకని మనము పడిపోయి ఉండకూడదు. మరలా దేవుని చిత్తము కొంచెం సమయం తీసుకొనైనా స్పష్టంగా గ్రహించుకొని అడుగులు ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు వాక్యములో ఇప్పుడు నేను చదివాను, ఇది చెప్తా ఉన్నాను. ఈ వాక్యంలో ఉన్న పదాలు మాత్రమే మీకు చెప్తేనే వాక్యానుసారంగా నడిపిస్తున్నారని కాదు. కొన్నిసార్లు వాక్యంలో ఉన్న పదాల ద్వారా మాట్లాడతారు. వాక్యంలో ఉన్న పదాలు వాక్యంలో కొన్నిసార్లు లేకపోయినా ఆ వాక్యానుసారమైనటువంటి ఆలోచన ద్వారా దేవుడు నడిపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్ అంతట్లో సినిమాలు చూడొద్దా? కొంతమంది అంటారు సినిమాలు చూడొద్దని బైబిల్లో ఎక్కడ తెలుసు కదా. మూర్ఖులు, జ్ఞానం లేని వారు దేవుని యొక్క ఉపదేశాన్ని తిరస్కరిస్తారంట. మూర్ఖులు కదా, ఏం తెలియదు. కొంతమందికి వాక్యంలో ఇప్పుడు చెప్పే పదం ఉంటేనే వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నట్టు, వాళ్ళు దేవుని చిత్త ప్రకారం వెళ్తున్నట్టు, దానికి అనుగుణంగా ఏదన్నా చెప్పినా నో, అది ఎక్కడ బైబిల్లో ఏం రిఫరెన్స్ చెప్పండి. వాళ్ళకి ఏం తెలియదు, మన రిఫరెన్స్ కావాలి. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. అయితే సినిమాలు అనేది ఎక్కడ లేదు కానీ వ్యర్థమైనవి మీ కళ్ళతో చూడొద్దని ఉన్నది కదా. నీకు నాకు మధ్యలో నీ కన్నే అడ్డమైన దాన్ని పెరిగి వేయమని వాక్యం ఉన్నది కదా. సినిమాలు చూసి నేర్చుకుని సచ్చేదేమి లేదు, చెడిపోవడం తప్ప. పెద్ద వాళ్ళు అన్నారు సినిమా అంటే ఏంటి? సిగ్గులేని ఏదో ఉంది, సిగ్గు మాలిన్యము ఏదో ఉందమ్మా. సిగ్గులేనిది, నీతి లేనిది, మా అంటే ఇంకోటి ఏదో ఉందంట. సినిమాలో ఉన్న అభివేశమే ఆ అర్థం ఉంది. సినిమాను చూసి ఏదో నేర్చుకున్నా సాధిస్తాము అనేది వాక్యానికి విరుద్ధం. రక్షించబడిన తర్వాత బహుశా మాట వింటున్న వారిలో ఇది సూటిగా తగిలితే సరి చేసుకోవాల్సిందే, హెచ్చరికగా తీసుకోవాల్సిందే. సినిమాలు అనేది బైబిల్లో లేదు. అది మనం బైబిల్ అంతా తిరగదేసి చూపించాల్సిన అవసరం లేదు. ఎవరన్నా ఎక్కడుంది అని అంటే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వారికి ఏం తెలియదు కాబట్టి. అట్లాంటివి కొన్ని పదాలు ఇది చేయొద్దు, ఇది చెయ్యండి అని చెప్తే అక్కడ పదము లేకపోవచ్చు, బట్ దానికి తగిన వాక్యానుసారమైన ఆలోచనలు ఆ పదాలు కొన్ని మరికొన్ని ఉంటాయి. ఇట్టి రీతిగా దేవుని ఆత్మ మనం నడిపిస్తూ మాట్లాడుతుంటారు. ఇంకొకటి మన బాగా గుర్తుపట్టాలంటే అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు చదివితే, ఎందుకంటే సినిమాల గురించి చెప్పింది సిస్టర్ లేదా పాస్టర్ గారు, దాని గురించి లేని ఎందుకు మాట్లాడాలి అనే వాళ్ళకి ఏంటి అని అంటే, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 6 నుంచి 10 వరకు కనుక చదివితే ఆ పౌలు గురించి రాయబడిన మాటలు కొన్ని ఉంటాయి. మనము ఈ రోజున దాన్ని చదువుకొని దేవుని చిత్తము ఎట్లా మనం గ్రహించాలి, అక్కడ పౌలుకు వచ్చినటువంటి దర్శనమును బట్టి దేవుని చిత్తము ఏదో తెలుసుకొని ముందుకు వెళ్ళాడంట. దేవుని చిత్తము కాదు ఏదో అది ఆపివేసాడంట. హల్లెలూయా. 16వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారి ప్రదేశాలు గలతీయ,
పృథ్వీయ ప్రదేశముల ద్వారా వెళ్ళి మూసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళటకు ప్రయత్నం చేసింది. కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. లాస్ట్ సండే దేవుని ఆత్మ మమ్మల్ని రానియలేదు, అందుకనే ఆగిపోయాం. లేకపోతే ఉప్పెలు వచ్చి పడుతున్నా, తుఫాన్లు వచ్చినా, దేవుడు వెళ్ళమని ఒక్క మాట చెప్పినా ఇంతవరకు ఆగలేదు. ఆగే ప్రయత్నం కూడా మేము చేయాలని అనుకోవట్లేదు. అది ఎందుకని ప్రశ్నించే ధైర్యం కూడా నాకు లేదు. అక్కడే 2 సర్వీసులు ఉదయం సాయంత్రం చూసుకోవాల్సి వచ్చింది. కొత్త సండే సర్వీసెస్ స్టార్ట్ చేసాము, అక్కడ చూసుకున్నాము. కొంచెం టైం అయిపోయింది. కానీ నేను దేవుని అడుగుతా ఉన్నప్పుడు ఎంతవరకు అసలు అది జరగలేదు మా పరీక్షల అనుభవంలో. కానీ దేవుని ఆత్మ వెళ్ళొద్దంటే అది విశ్రాంతరం అయిపోండి, ఆయనకే అభ్యంతరం లేదు. లేదెందుకని మేము ఆగిపోయామన్నమాట. అది జాగ్రత్తగా వినండి. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మూసియను దాటిపోయి త్రోయకు వచ్చింది. ఇప్పుడు వినండి అమ్మ, 9వ వచనం నుంచి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనని వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలులకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు ప్రయత్నము చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నప్పుడు దేవుని ఆత్మ అన్నాడు, ఎక్కడ వద్దు, మీరు ఆగిపోండి అనగానే దేవుని ఆలోచన తెలిసిపోయింది పౌలుకి. దేవుని ఆలోచన వీరు వెళ్ళాలనుకునే ప్రాంతంలో లేదు. ఆగిపోండి అనగానే ఓ దేవుని చిత్తము మనం అక్కడికి వెళ్ళకూడదని, దేవుని ఆలోచన మనం అక్కడికి వెళ్ళకూడదని, అయితే ఆగిపోదాం అని పౌలు తనతో ఉన్నవారు గ్రహించుకొని ఆయన చెప్పగానే ఆయన ఆలోచన అర్థమవగానే ఆగిపోయారు. ఆ తర్వాత వారు వేరే ప్రాంతానికి వెళ్ళి నివసిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. దర్శనం ద్వారా మాట్లాడాడు. దేవుడు తన చిత్తాన్ని దర్శనం ద్వారా, కళల ద్వారా, ఈ విధంగా దైవ సేవకుల ద్వారా వాక్యము చదువుతూ ఉన్నప్పుడు, వాక్యము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన స్వరము ద్వారా కూడా ఆయన చిత్తాన్ని, ఆయన ఆలోచన స్పష్టంగా తెలియజేస్తారు. ఏ రీతిలో తెలియజేసినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా దానిలో వాక్యానుసారముగానే ఆయన మాట్లాడతాడు. ఇక్కడ ఒక దర్శనం వచ్చేసి పౌలుకి వస్తే ఆయన ఆ దర్శనంలో మాసిదోనియా దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి పౌలు దగ్గరకు వచ్చి, పౌలు గారు మాకు సహాయం చేయండి అని అడిగినట్లుగా ఆ దర్శనం వచ్చింది. అంటే ఒక వ్యక్తి వచ్చాడు పలానా దేశం నుంచి, మాకు సహాయం చేయమని. అంటే ఇప్పుడు ఈ దర్శనాన్ని పౌలు ఎలా అర్థం చేసుకోవాలి, మనం ఎలా అర్థం చేసుకుంటాం? అమ్మో ఏ డబ్బులు అడిగాడో, మనకి ఏ వ్యాధి వచ్చిందో ప్రార్థన చేయాలో, సహాయం అనగా మనకు అవే కదా వెళ్ళిపోతుంది. మనకి ఈ మానవ బ్రెయిన్కి, ఈ మనిషి జ్ఞానానికి ఉన్నది ఉన్నట్టుగానే అర్థం చేసుకోవడం అలవాటు. అమ్మ కదా, ఇప్పుడు సహాయం అనగానే మన ద్వారా ఏదో సహాయం ఆశిస్తున్నాడని ఎటువంటి సహాయం చేయడానికో దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచేటప్పుడు పౌలుకి ఏ దేశం వెళ్ళాలో చూపించేసి, అంటే ఏ దేశం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు అంటే ఆ దేశానికి పౌలు వెళ్ళాల్సి ఉందని దేశం పేరు చెప్పేశాడు దర్శనంలో. అండ్ అతను వచ్చి అడుగుతున్నాడు ఏమని, మాకు సహాయం చేయమని. అప్పుడు పౌలు మనం అనుకున్నట్టుగా మన జ్ఞానంతో ఆయన ఆ దేవుని చిత్తాన్ని వెంబడించడు, వెదకడు. కానీ అతను ఆల్రెడీ పౌలు దైవ జ్ఞానం కలిగిన ఆయన, పరిశుద్ధాత్మ బలములు కలిగిన ఆయన, అంతేకాదు దేవుని చిత్తాన్ని స్పష్టంగా తెలుసుకునే సామర్థ్యం కలిగిన వాడు కనుక ఆ దర్శనాన్ని పరిశోధించి పరీక్షించి దేవుడు అడిగినప్పుడు అతను అనుకున్నాడు, ఓ దేవుడు ఈ ప్రాంతానికి వెళ్ళొద్దన్నాడు అని అంటే నాకు ఇచ్చిన దర్శనం
దర్శనంలో ఉన్న మాసిదోనియాకి వెళ్ళమన్నాడు. అక్కడ వాక్యపు సహాయము, వాక్యం యొక్క అవసరత ఉన్నది. ఏం అవసరం ఉంది? డబ్బులు కాదు, ఇంకేమేమో కాదు. అక్కడ ఇతని ద్వారా వాక్యము ప్రకటించాల్సిన అవసరత ఉన్నది. అర్థమైందా? ఇక్కడ మా ద్వారా వాక్యము ప్రకటించాల్సిన అవసరత ఉన్నది కనుక దేవుడు ఇక్కడ పెట్టక ముందు నుంచే ఒక 3 years బ్యాక్ నాకు దర్శనాల ద్వారా, కళల ద్వారా, వాక్యం ద్వారా ఆల్రెడీ మాట్లాడి ఉన్నారు. సమయం వచ్చాక స్పష్టముగా వెళ్ళి అక్కడ పెట్టమంటే వచ్చి పెట్టడం జరిగింది. 2-3 సంవత్సరాల క్రితమే దర్శించారు, ప్రాంతము చూపించారు, దర్శనం ద్వారా, కళ ద్వారా మాట్లాడారు, ఆ తర్వాత వాక్యం ద్వారా మాట్లాడారు. నేను కూడా వేరే పనులు ఉండిపోయాను. కరెక్ట్గా సమయం రాగానే ఇక అక్కడ వెళ్ళి స్టార్ట్ చేసేస్తాయి. దేవునితో మన సహవాసం చేస్తున్నప్పుడు, ప్రార్థన గడుపుతున్నప్పుడు, వాక్యము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన ఏ సమయం వచ్చినప్పుడు మనతో మాట్లాడినప్పుడు ఆల్రెడీ గతంలో ఉన్నవి కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. వాటిని గుర్తుపట్టే కెపాసిటీ మనకి ఇస్తాడు. ఎందుకంటే ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నాము, ఆయన పిల్లలం కనుక. ఇక్కడ ఇట్లా దేవుడు మాట్లాడతారనమాట. వాక్యము అక్కడ వాక్యము అవసరత ఉన్నది కనుక దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడని స్పష్టంగా గ్రహించేసుకొని పౌలు తనతో ఉన్న వారు అక్కడికి వెళ్ళిపోయి మాసిదోనియా సంఘాన్ని కట్టి ఆరంభించి నడిపించడం జరిగింది. అంతేకాదు, ఇక్కడ ఇంకొక సత్యం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆ రోజుల్లో దేవుడు స్పష్టంగా పౌలుకి దేశం చెప్పాడు, ఏం చేయాలో గ్రహించుకోవడానికి సహాయం చేశాడు. ఇక్కడ ఈ రోజున మనం ఈ వాక్యం చదువుతున్నాం. ఈ రోజు ఈ వాక్యం చదువుతాం అన్నప్పుడు మాసిదోనియాకి వెళ్ళి మన సువార్త ప్రకటిస్తామా? ఇప్పుడు నేను మాసిదోనియా పౌలు అప్పుడు వెళ్ళాడు, నేను కూడా మాసిదోనియా వెళ్ళాలేమో, ఇదే దేవుడు నాతో మాట్లాడటమేమో, ఇదే దేవుని ఆలోచనేమో అనుకుంటే ఏమవుతుంది? ప్రభువా, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నావు. పౌలు మాసిదోనియాకి వెళ్ళి ప్రకటిస్తున్నాడంట. కానీ ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నేను ఏ ప్రాంతానికి వెళ్ళాలి అడిగినప్పుడు ఆ మాసిదోనియా ప్లేస్లో నీకు వెళ్ళాల్సిన పేరు నీకు చెప్పేస్తాడు. అడిగినప్పుడు అట్లా దేవుని చిత్తాన్ని వాక్యంలో మనం కనిపెట్టగలగాలి. అట్లా మాసిదోనియా ఉందంటే ఆ పదమే కాదు, కొన్నిసార్లు నీతో డైరెక్ట్గా ఆ పదాలు చూపిస్తాడు. మరికొన్నిసార్లు నువ్వు చదువుతున్నప్పుడు ఆ పదాలకు సంబంధించిన వాటిని అనుసరించిన పదాలు నీతో మాట్లాడతారు. నువ్వు దేవుని చిత్తాన్ని ఈజీగా గుర్తుపట్టగలుగుతావు. వాక్యంలో కొన్ని ఊర్లు ఉన్నాయి, కొన్ని నేమ్స్ ఉంటాయి. అయితే వాక్యానుసారముగా వాటిలో దేవుడు మనకు నిర్ణయించినవి ఏమో ఆ ప్లేసెస్లో మనం తెలుసుకోవాలి. అడిగితే అన్ని చెప్పిన వాడు అని కూడా ఖచ్చితంగా చెప్పి తీరుతాడు. సో ఈ విధంగా దేవుని చిత్తాన్ని, దేవుని ఆలోచన మనం ఏం చేయాలి? గుర్తుపట్టే సామర్థ్యంలోకి రావాలి. దానికి 3 మనము 4 కలిగి ఉండాలి. ఒకటి, ఫస్ట్ నీ పర్సనల్ లైఫ్ దేవునికి అప్పగించుకోవాలంటే నీవు యేసే నిజ రక్షకుడిగా అంగీకరించి ఇక నా జీవితము నీ ఆలోచన ప్రకారం జరగాలని నీ అంతట నీవు అప్పగించుకోవాలి. నీ కోరికలు, నీ ఆలోచన ఉండకూడదు. నీ పర్సనల్ డిజైన్స్ అన్ని త్యాగం చేసేయాలి. నీ చిత్తము అని చెప్పేస్తే సమయానికి ఏమి చెయ్యాలో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, బిజినెస్ పరంగా, పరిచయ పరంగా అన్ని విషయాల్లో నీకు సహాయం చేస్తూ ఆయన ఆలోచన చుట్టూ నడిపిస్తాడు. ఇది దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునేటువంటి పద్ధతి. కొందరు డెడికేటెడ్ పర్సన్స్, బిలీవర్స్ ఉన్నప్పుడు మనం అడిగి తెలుసుకోవచ్చు. ప్రార్థనలో ఖచ్చితంగా సమయం గడపాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవునికి వెళ్ళాలి.
మూడు